హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1017 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. ద్వారకామాయి వద్ద అందరూ కూర్చొని సాయి యొక్క బాల్యం గురించి తెలుసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి 2 పక్షులు వచ్చి శబ్దం చేస్తాయి. వెంటనే కథ చెప్తున్న వ్యక్తి చూస్తుంటే ఈ పక్షులు కూడా సాయి యొక్క బాల్యం గురించి తెలుసుకోవాలని అభిప్రాయపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనగా అక్కడ వారంతా అలా నవ్వుతూ ఉంటారు. ఇంతలో ఆ వ్యక్తి ఆ రోజు తర్వాత మాయి మరుసటి రోజు కనిపించకుండా పోయింది. దాంతో భర్త కంగారు పడుతూ ఉండగా వెంటనే ఇంట్లోని మరదలు అంతా వెతికి వచ్చాను, మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అనేది తెలియడం లేదు బావగారు అని అంటారు. అలా వాళ్ళకి మాయి ఎక్కడికి వెళ్ళింది అనే విషయం అర్థం కాకపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో మరదలు మీరేమీ ఆందోళన పడవద్దు, ఎందుకంటే మాయి అందరికీ సహాయం చేయడానికి వెళ్తూ ఉంటుంది కదా, ఈరోజు ఎవరైనా ఆమెని సహాయం కోరి వచ్చి ఉండొచ్చు, అలాగే ఆమె మనకి చెప్పడం మర్చిపోయి కంగారులో వారికి సహాయం చేయడానికి వెళ్ళి ఉండొచ్చు అనగా వెంటనే భర్త లేదు నాకు అలా అనిపించడం లేదు, వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది, నిన్న రాత్రి ఆమె యొక్క ప్రవర్తనలో కూడా మార్పు ఉండింది, ఆమె చాలా మౌనంగా ఉండింది, ఆమె మౌనానికి అర్థం నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను కానీ తెలియపరచలేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, అది ఏమిటి అనేది తెలియడం లేదు, నేను వెంటనే వెళ్ళి వెతికే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అని చెప్పి అలా తమ్ముడిని తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్తూ గ్రామంలోని వారందరినీ అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోవైపు మాయి అలా ఆ యొక్క గ్రామంలోని చివర ఉన్న చెరువు దగ్గరికి అలా చేరుకొని అమాంతం చూస్తూ ఉంటుంది. మరోవైపు వాళ్ళు గ్రామం అంతా తిరిగి అడిగినప్పటికీ కూడాను మాయి కనిపించదు, ఆమె జాడ తెలియదు. వెంటనే వాళ్ళు ఆందోళన పడుతూ ఉంటారు. మరోవైపు మాయి చెరువు గట్టు చివరన నుంచుని భగవంతురా, ఎందుకు నా జీవితంలో ఇటువంటి పరీక్షలు పెడుతున్నావు, నేనేం పొరపాటు చేశానా, నేను ఒక తల్లినయ్యే అర్హతని పొందలేకపోయాను, నాకు ఈ జీవితం మీద పూర్తిగా విరక్తి వచ్చింది, నేను ఈ జీవితాన్ని పూర్తిగా వ్యర్థం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇక జీవితం మీద ఆశ లేదు, నేను ఈరోజే నా జీవితాన్ని అంతం చేసుకోవాలనేది నా యొక్క నిర్ణయం, నేను ఇలా ఈ బాధని అనుభవిస్తూ ఇక నా జీవితాన్ని ముందుకి కొనసాగించలేను, ఎట్టి పరిస్థితిలోనూ నేను ఇక ఉండబోను అని చెప్పి ఆమె అలా మాట్లాడుతూ ఉంటుంది. ఉరుములు మెరుపులు అలా శబ్దం చేస్తూ ఉండగా ఇంతలో మరోవైపు ఆమె భర్త మర్ది ఇద్దరు వెతికి అలా ఒక చిట్ట చివరికి వచ్చి చేరుకుంటారు. ఇంతలో అక్కడ పూల వర్షం పడుతూ ఉంటుంది. వెంటనే తమ్ముడు, అన్నయ్య ఒకసారి ఇలా చూడు, ఇక్కడ చుట్టుపక్కల ఈ యొక్క చెట్టు లేదు, కనీసం ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా తెలియడం లేదు, చూస్తుంటే ఈ ప్రకృతి మనకి సహాయం చేయాలని ఇలా పూల వర్షం కురిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా ఏదో తెలియని ఒక ఆచూకీ మనకి తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ చుట్టుపక్కల నుంచి నాకు అనిపిస్తుంది అనగా వెంటనే అతను అవన్నీ నాకు తెలియదు, ఎంత వీలైతే అంత త్వరగా మాయి ఎటు వెళ్ళింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, నీవు ఇక్కడి నుంచి నీవు ఒక మార్గం వెళ్ళు, నేను ఇంకొక మార్గం వెళ్తాను అని వాళ్ళు అలా దిశలు మార్చుకొని నడుచుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో భర్త, అయ్యో భగవంతుడా, దయచేసి నా భార్య ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉండేలాగా దీవించు, ఆమె అంటే నాకు చాలా ఇష్టం, ఆమెని నేను రక్షించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అలా వెళ్తూ ఉంటారు. ఇలా చెప్తూ ఉండగా ఇంతలో చంప ద్వారకామాయి వద్ద ఆ వ్యక్తిని ఎందుకు అసలు భగవంతుడు ఇటుగా మంచివారికే పరీక్షలు పెడుతూ ఉంటారు, అసలు ఆమెకి ఎందుకు ఇటువంటి పెద్ద శిక్ష విధించారు, ఆమెకి ఒక బిడ్డని ఇచ్చి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అనగా వెంటనే అలా ఆ వ్యక్తి భగవంతుడు ఎవరికి ఏం చేసినా కూడా న్యాయం చేస్తాడు, తప్పకుండా అంతా మంచి జరిగేలా చూస్తాడు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ వారంతా తర్వాత ఏం జరిగింది, ఆమె బయటపడగలిగిందా, భర్త అలా అతని ఇద్దరు ఒకరొకరు కలుసుకున్నారా అని అలా కంగారుగా అందరూ అడుగుతూ ఉంటారు. ఇంతలో మాయి అలా ఆ చెరువులోనికి దూకే సమయానికి సరిగ్గా భర్త వచ్చి పట్టుకొని పక్కకు లాగి, మాయి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా,
కనీసం నీవు నీ జీవితాన్ని అంతం చేసుకునే ముందు నీకు నేను ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేసుకోలేకపోయావా? మన ఇద్దరం వివాహం చేసుకున్నాము. వివాహ బంధం అనేది చిట్ట చివరి వరకు ఉండాల్సి ఉంటుంది. ఇలా నీవు మధ్యలో నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నేను నీకు జీవితాంతం రక్షగా ఉంటానని మాట ఇచ్చాను. నీవు కూడా నాకు జీవితాంతం నాతో పాటు ఉంటావని ప్రమాణం చేశావు అగ్నిసాక్షిగా. అటువంటిది నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నీకు ఇది న్యాయంగా అనిపిస్తుందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ, ఒక విషయం చెప్పు, ఎందుకు అసలు ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నావు అనగా వెంటనే ఆమె, ఏం చేయమంటారు చెప్పండి, నా కారణంగా ఇంట్లోకి సమస్యలు వచ్చి పడతాయంట. మరి ఇంట్లోని వారందరి బాధకి కారణం నేనే అయ్యాను అంటే నా మనసు ఎలా ఉంటుంది? నా మనసుకి అది ఏమాత్రం నచ్చలేదు. నా కారణంగా వీలైతే నలుగురు సంతోషపడాలనుకుంటానే కానీ ఒకరు బాధపడాలి అని ఎట్టి పరిస్థితులను కోరుకోను. అందుకే నేను ఆ ఇంట్లో ఉండడం అంత క్షేమం కాదు అని నాకు అనిపించింది. నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. నా కారణంగా ఎవరు ఇబ్బంది పడకూడదు అంటే నేను శాశ్వతంగా ఈ భూమి మీద నుండి దూరం అయిపోవాలి అని నాకు అనిపించింది ఆ యొక్క బైరాగి చెప్పిన మాటల వలన అనగా వెంటనే భర్త, అతను ఏదో మాట్లాడని చెప్పి నువ్వు ఇలా చేయడం ఎంతవరకు సబబు? భగవంతుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని నీవు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా. మరి అటువంటప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది నీకు తెలిసిందా? లేదు కదా. ఆ బైరాగి చెప్పిందే జరుగుతుందని నీవు ఎలా అభిప్రాయపడతావు అని అలా ప్రశ్నలు అడుగుతారు. వెంటనే ఆమె, ఇంకా ఏం జరగాలండి? ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నాము, కానీ నాకు అవకాశం రాలేదు. ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. మరి అటువంటప్పుడు నా కారణంగా నలుగురు మాటలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నాకు అది ఇష్టం లేదు. అందుకే ఈ ప్రకృతిలో నేను మమేకమైపోవాలనుకుంటున్నాను. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశి తల్లి అవుతుంది. కావాలంటే చూడండి, అక్కడ ఉన్న పక్షి గూడులో పిట్టలు ఉన్నాయి. అవి చక్కగా తన తల్లితో కలిసి ఉన్నాయి. ఇక్కడ బాతు చూడండి, నీళ్ళల్లో తన పిల్లల్ని ఎంత చక్కగా వెంట పెట్టుకొని వెళ్తుందో. ఇలా చెప్పుకుంటూ పోతే అదిగోండి ఆ చెట్టుకి కొమ్మలు ఉన్నాయి, పండ్లు ఫలాలను ఇస్తున్నాయి. ఇలా ప్రతి ఒక్క చెట్టుకి పూలు, పండ్లు, ఫలాలు ఇలా మాతృమూర్తి అయ్యే అవకాశం లభిస్తుంది. కానీ నాకు మాత్రం లభించలేదు. మరి అటువంటప్పుడు నా జీవితాన్ని నేను అంతం చేసుకోవడంలో తప్పేముంది అని చెప్పి ఆమె చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే భర్త, చూడు, ప్రకృతి ఖచ్చితంగా మేలు చేస్తుంది. నీవు బాధపడవద్దు. జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సమస్యకి మనం ఖచ్చితంగా పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రకృతి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయదు. ఏదో ఒక విధంగా మనకు కూడా న్యాయం చేస్తుంది. నీకు కూడా తల్లి అయ్యే అవకాశం లభిస్తుంది అనగా వెంటనే ఆమె, మీరు అన్నది నిజమే అని నమ్ముతున్నారా అనగా హా అని అంటాడు. వెంటనే ఆమె, అయితే సరే, నేను ఇప్పుడే ఈ పంచభూతాలని ప్రార్థన చేస్తాను. ఈ పంచభూతాలు నాకు ఇప్పుడు ఈ యొక్క క్షణం సమాధానం చెప్తే చెప్పినట్టు, లేదంటే నేను నిర్ణయాన్ని మార్చుకుంటాను. ఈ ప్రకృతి నిజంగా నా యొక్క మొర ఆలకిస్తుందా లేదా, నాకు సహాయం చేస్తుందా లేదా అనేది ఈ క్షణమే నాకు తెలియాలి అని చెప్పి ఆమె అలా మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే భర్త, ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని అలా అడుగుతూ ఉంటారు. ఇంతలో ఏమా, పంచభూతాల సాక్షిగా ఈ భూమి, ఆకాశం, నీరు, నిప్పు ఇలా అన్నిటినీ, వాయువుని నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అలా ప్రార్థన చేస్తూ, నేను మీకు విన్నపించుకుంటున్నాను, నాకు ఒక బిడ్డని ప్రసాదించండి, నాకు సంతోషాన్ని ఇవ్వండి. నేను నా బిడ్డతో కలిసి నా ఇంటి పెరట్లో ఆడుకోవాలనుకుంటున్నాను, సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నా కారణంగా ఎవరి సంతోషం దూరం కాకూడదనుకుంటున్నాను అని చెప్పి అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంతలో భర్త కూడా అలా ప్రార్థన చేస్తూ, మీకు నేను మాట ఇస్తున్నాను, నేను నా భార్యని చక్కగా చూసుకుంటాను, నాకు బిడ్డ ఉన్నట్టయితే వాడికి కూడా న్యాయం చేస్తాను, ఈ పంచభూతాల సాక్షిగా మాకు మేలు జరగాలి అని చెప్పి వాళ్ళు అలా నమస్కరించుకుంటూ ఉండగా అలా ఉరుములు మెరుపులతో పెద్ద పెద్దగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు అనే విషయం పంచభూతాలు అలా సహాయం చేయడానికి సిద్ధపడుతూ ఉంటాయి. మరోవైపు
అలా ఆమె మరిది వెతుకులాటలో భాగంగా పరిగెడుతూ వెళ్తూ ఉండగా ఒక ముసలి వ్యక్తి, ఏమయ్యా, వాతావరణం అసలు ఏమాత్రం సహకరించకుండా ఇలా ఉరుములు మెరుపులు వస్తున్నాయి, బయట ఉన్నావేమిటి, ఇలా రా, మా ఇంటి దగ్గరికి రా అని దగ్గరికి పిలిచి కొంత సమయం ప్రశాంతంగా ఉండు, ఈ యొక్క ఉరుములు మెరుపులు తగ్గిపోయాక నీవు బయటికి వెళ్ళవచ్చు అని చెప్పి అలా అతన్ని పిలుస్తారు. ఇంతలో మరోవైపు ఆమె యొక్క ప్రార్థన అలికిడి శబ్దానికి ఒక్కసారిగా ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపించడం మొదలవుతుంది. వెంటనే మాయి, ఏమండి, చిన్నపిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది, మీకు కూడా వినిపిస్తుందా? ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడో చిన్నపిల్లవాడు విన్నాడు అని నాకు అనిపిస్తుంది అనగా, ఇంతలో భర్త, నాకు అది భ్రమ అని అనిపిస్తుంది అనగా, ఇంతలో ఆమె, ఇద్దరికీ ఒకటే విధంగా భ్రమ ఎలా కలుగుతుంది? వెతకండి, ఖచ్చితంగా ఎక్కడో పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది, నాకు వినిపిస్తుంది, ఎక్కడ ఆ పిల్లవాడు, ఎక్కడ అని చెప్పి ఆమె మొత్తం అటు ఇటు చుట్టుపక్కల అంతా పరిగెత్తి చూస్తుంది. కానీ ఎక్కడ అనేది అర్థం కాదు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వాళ్ళకి కనిపించకపోవడంతో వాళ్ళు ఆందోళన చెందుతూ అటు ఇటు మొత్తం పరిగెడుతూ చూస్తూ ఉంటారు. ఇంతలో మరోవైపు అలా మాయి మర్ది ముసలి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. ముసలి వ్యక్తి, చూడు నాయనా, ఈ సమయంలో నీవు బయట తిరగడం అంత క్షేమం కాదు, వీలైనంత వరకు ఇక్కడే ఉండు, ఖచ్చితంగా ఏదో జరగబోతుంది ఈ సృష్టిలో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మాయి అలా పరిగెడుతూ వెళ్తూ ఉండగా ఆమె వెనకాలే భర్త వస్తూ జారి ఒక ప్రదేశంలో అమాంతం కింద పడిపోతాడు. ఇంతలో మాయికి ఒక్కసారిగా చెరువు మధ్యలో ఒక రాయి మీద పిల్లవాడు కనిపిస్తాడు. వెంటనే ఆమె అలా ఆ పిల్లవాడిని చూస్తూ కళా లేక నిజమా అని అభిప్రాయపడుతూ ఆ పిల్లవాడిని ఎలాగైనా రక్షించాలని చెప్పి ఆమె చెరువులోనికి అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ దాదాపు మునిగిపోయే వరకు వచ్చేసరికి భర్త, చూడు, నేను నీకు సహాయం చేస్తాను, నీవు అంతకు ముందుకు వెళ్ళడం క్షేమం కాదు అని పిలుస్తారు. అయినప్పటికీ కూడా వినదు. ఇంతలో ఆమె అలా చాలా సమయం ప్రయత్నం చేసి గొంతుల వరకు నీళ్లు వచ్చినప్పటికీ ఆ పిల్లవాడి దగ్గరికి చేరుకొని ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చేతులనికి తీసుకుంటుంది. ఇంతలో ఒక్కసారిగా చంద్రుడు సూర్యుడు ఆకాశంలో ఒకే సమయంలో అలా ఉండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులు అన్నీ వస్తూ ఉండడంతో ఈ యొక్క సమయాన్ని గ్రహించిన ఆ ముసలి వ్యక్తి, ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరగబోతుంది, ఇక్కడ రెండు ఒకటే సమయంలో ఉన్నాయి అంటే ఇది సృష్టికి నిలయం, ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది, భగవంతుడు ఇక్కడ భూమి మీద జన్మించే సమయంలోనే ఇటువంటివి అన్నీ జరుగుతాయి అని చెప్పి అలా ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉండగా మాయి మర్ది వింటాడు. ఇంతలో మరోవైపు మాయి ఆ పిల్లవాడిని చేతుల్లోనికి అలా తీసుకోగా పిల్లవాడు ఏడుపు ఆపేస్తాడు. నెమ్మదిగా పిల్లవాడిని చేతుల్లోనికి తీసుకొని అలా చెరువు గట్టు దగ్గరికి చేరుకుంటుంది. వెంటనే భర్త, ఈ పిల్లవాడు ఎవరు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి చాలా సమయం పిలుస్తాడు. కానీ ఎవ్వరూ పలకరు. ఇంతలో మాయి, చూడండి, ఈ పిల్లవాడు నా చేతులోనికి రాగానే ఏడుపు ఆపేశాడు, ఖచ్చితంగా ఈ పిల్లవాడిని నాకు ఆ భగవంతుడు ఈ యొక్క పంచభూతాలు ప్రసాదించాయని నాకు అనిపిస్తుంది, కాబట్టి నాకు ఈ బిడ్డ కావాలనిపిస్తుంది. ఏమండి, మనకి పిల్లలు లేరు, ఈ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, తప్పకుండా వీడిని మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాము, నేను ప్రార్థన చేసిన దానికి ఈ ప్రకృతి సమాధానం ఇచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను అని అలా వాళ్ళు ఆ బిడ్డని తీసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ వ్యక్తి కూడా, సరే, నీ మాటను నేనెందుకు కాదనాలి, అలాగే ఈ యొక్క బాబుని మనతో పాటు తీసుకొని వెళ్దాము అని చెప్పి వాళ్ళ ఇద్దరూ మాట్లాడుకొని, ఈ ప్రకృతి ఇలా ప్రసాదించడం నిజమేనా, అసలు నిజమేనా ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉండగా వెంటనే మాయి, ఏమిటండి మీ కళ్ళ ముందు అంతా ఇలా జరిగినప్పటికీ కూడాను మీరు నమ్మడానికి ఏదో ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, నిజం, ఇదంతా నిజం, అక్షరాల సత్యం అని చెప్పి అలా మాట్లాడుకొని తర్వాత పంచభూతాలకి వాళ్ళు ధన్యవాదాలు చెబుతారు. ఇలా జరిగిన సంఘటనని అలా గ్రామంలోని వారందరికీ వివరిస్తాడు ఆ ముసలి వ్యక్తి. వాళ్ళ అందరూ సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పి అలా మాట్లాడుతూ అందరూ చాలా సంతోషపడతారు. మాయికి మాతృత్వం లభించినందుకు చాలా సంబరపడిపోతారు. సాయి యొక్క జననం గురించి వాళ్ళు తెలుసుకుంటారు. మనం సాయి యొక్క జననాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాము. తప్పకుండా ఆ పిల్లవాడు సాయియే అయి ఉంటాడు.
సాయియే సర్వాంతర్యామి కదా, సాయియే ఆమెకి లభించి ఉండి ఉండొచ్చు. తర్వాత ఏం జరిగింది, ఆ పిల్లవాడితో వాళ్ళు ఇంటికి వెళ్ళారా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా అని ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇంతలో అలా ఆ ముసలి వ్యక్తి ఆ పిల్లవాడిని ఆమె చేతుల్లోనికి తీసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరుతుంది. తర్వాత కథని నేను ఈసారి మరలా కొనసాగిస్తాను అని చెప్పి కథని ముగిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.